గ్రామాల్లో మళ్ళీ అభివృద్ధి వెలుగులు. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం. గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేస్తాం. పంచాయతీలకు 15 ఆర్థిక సంఘ నిధులు 990 కోట్లు. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్లు విడుదల. పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాల్లో మళ్ళీ అభివృద్ధి వెలుగులు. ఏం అభివృద్ధి అంటే జన్మభూమి అభివృద్ధి. ఈ అభివృద్ధి కాదు. ఈ జన్మభూమి కమిటీల పేరుతోని 2014 నుంచి 19 మధ్యలో అనేక రకాల ఇబ్బందులు పడ్డరు పేద ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల చేతిలో. ఈ కమిటీలు మీరు అప్పట్లో ఏర్పాటు చేసి ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ కావాలనుకున్న నాయకులను పెట్టుకొని వాళ్ళ ద్వారాగా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు స్థానిక ప్రజలని సమస్యలపైన స్పందించకుండా. ఆ కమిటీలపైన విరక్తి వచ్చే 2019లో మిమ్మల్ని ఓడించారు. మళ్ళా మీరు గ్రామాల్లో మళ్ళీ అభివృద్ధి వెలుగులు. ఎవరు వెలుగులు? జన్మభూమి కమిటీల వెలుగులా? జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్ళల్లో వెలుగులా? లేదా గ్రామాల వెలుగులా? గ్రామాల వెలుగులు నిజంగానే రావాలంటే మీరు గ్రామాలకు చేయాల్సింది ఇది కాదు, ఈ కమిటీలు కాదు. డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ చేయాలి. అధికార వికేంద్రీకరణ చేసి కేంద్రం నుంచి పంచాయతీలకు నేరుగా వచ్చే నిధులు వాళ్ళ పంచాయతీల అకౌంట్లలో వేయండి. రాష్ట్రం నుంచి పంచాయతీలకి వచ్చే నిధులను డైరెక్ట్గా ఇవ్వండి. ఎట్లాంటి ఫైరవులు, ఎట్లాంటి ఇది లేకుండా అనేక రకాల నిధులు ఉన్నాయి. ఆర్థిక సంఘం నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఇట్లాంటి నిధులన్నీ డొంకతిరుడుగా పంచాయతీలకి వాడకుండా రకరకాల వేరే స్కీములకు వాడుతున్నారు. వాటిని సక్రమంగా కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా పంచాయతీలకు ఇస్తే చాలు వెలుగులు వస్తాయి. ఈ జన్మభూమి కమిటీలతో రావు. జన్మభూమి కమిటీలతో వచ్చేది ఏంటంటే ప్రజల జీవితాల్లో చీకట్లు వస్తాయి. అది గతంలో చూసినాం. మీరు పైన నుంచి అంతా బాగానే ఉంది అనుకుంటారు, కానీ కింద లెవెల్లో పబ్లిక్ని వేధిస్తున్నారు. ఒక సామాన్య పౌరుడు పెన్షన్కి అర్హత ఉండి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ జన్మభూమి కమిటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. తెలుగుదేశం పార్టీ పొలాలలో వాళ్ళ నాయకుల పొలాల్లో వాళ్ళ ఇళ్లలో ఊడిగం చేయాల్సి వచ్చిన పరిస్థితి గతంలో మనం చూసినాం. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని వెలుగు అనరు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో ఏదైనా ఒక పెన్షన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, మంచి ఇచ్చినా, చెడు ఇచ్చినా, ఏదైనా ప్లాట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఈ కమిటీలు ఈ తతంగం వ్యవహారం లేకుండా, మధ్యలో బ్రోకరేజ్ లేకుండా, మధ్యలో ఇవన్నీ తతంగాలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండు. అకౌంట్లో ఇచ్చే కార్యక్రమం, శాంక్షన్ చేసే కార్యక్రమం చేసిండు. ఇక అది చేయండి మీరు. అది చేస్తే మళ్ళీ కమిటీల చుట్టూ, కమిటీలో ఉన్న నాయకుల చుట్టూ తిరిగే బాధ ప్రజలకు తప్పిద్ది. ఒక రకంగా ఇది వేధింపులకు గురవుతారు రేపు ప్రజలు. ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళని తొలగించే కార్యక్రమం వీళ్ళే చేస్తారు. రేపు పెన్షన్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళని కూడా దాంట్లో అప్రూవల్ అనుమతి రావాలంటే, మంజూరు కావాలంటే మళ్ళీ వీళ్ళ ప్రాపకం కావాలి, వీళ్ళ అనుమతి కావాలి. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చుట్టూ తిరిగే కార్యక్రమం, చుట్టూ తిప్పే కార్యక్రమాన్ని పల్లెలలో మళ్ళీ అభివృద్ధి వెలుగులు అంటుండు. ఇది ఒక